ఇవాళ సాక్షాత్తు ఎమ్మెల్యే మలాయనం చిత్తగించడం జరిగింది. చర్చకు వస్తే సమాధానం చెప్పలేక చేతగానితనాన్ని ప్రదర్శిస్తూ పోలీసులను అడ్డుపెట్టుకొని మమ్మల్ని నిరోధించి అయినప్పటికీ మేము ఎక్కడా తగ్గకపోవడంతో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 3.5 గంటల పాటు కొవ్వూరు, నిడదవోలు, కొవ్వూరు, దేవరపల్లి ఇవన్నీ రోడ్లపైన తిప్పుకుంటూ మరలా 3.5 గంటల తర్వాత నన్ను ఇంటి దగ్గర తిప్పడం జరిగింది పోలీసులు ఇవాళ ఏకపక్షంగా ఎమ్మెల్యే ప్రతిష్ట కాపాడాలి అని నానా తంటాలు పడ్డారు. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజానీకం ఒకటే ఆలోచిస్తూ ఉంది. ప్రశ్నకి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే అవినీతి చేశాడని తనకు తానే రుజువు చేసుకున్నాడనేది ఇవాళ ప్రజలందరికీ అర్థమైంది. ఇవాళ తనకి నిజాయితీ పరుడు, తన అవినీతి చేయలేదని ధైర్యం ఉంటే, దమ్ముంటే ఎక్కడో తొడలగట్టడం కాదు, నన్ను చర్చకి పిలుచుకొని చర్చకి కూర్చోబెట్టుకొని అక్కడ చర్చించాలి. ప్రతి అంశం పైన తను విపులంగా నాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తాను ఏం అడిగితే అది నేను ఇస్తానని చెప్పా. ఇప్పటికే నా పైన 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించారు 3 సంవత్సరాలుగా. ఏం పీకారో చెప్పండి. ఏదైతే సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీల పైన, పిఏసిఎస్ల పైన 51 ఎంక్వైరీలు వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లు బయట పెట్టండి. ఏమీ పెట్టకుండా అవే ఆరోపణలు మరలా చేయడం. మీ అవినీతి 500 కోట్లు, మీ దంపతులిద్దరూ చేసిన అవినీతి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ పట్టాలు ఇస్తారని, లేకపోతే భోజనాలు పెడుతున్నారని కార్యకర్తలందరినీ పిలుచుకుంటే ఇవాళ పట్టుమని 10 మంది లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ రాజమండ్రి నుంచి బ్లేడ్ బ్యాచ్, పక్క నియోజకవర్గాల నుంచి వేరే వ్యక్తుల్ని తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఇవాళ స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చారు.